సమ్మర్ స్పెషల్ ఒక మంచి కుల్ఫీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇది చేసుకోవటానికి అర లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకొని వేడి చేస్తున్నాను. ఇవి వేడయ్యే లోపు ఇంకొక గిన్నెలో 2.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసి పాలు కాస్త వేడయ్యాక కొన్ని పాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాల మీద మీగడ ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి. పాల క్వాంటిటీ సగానికి తగ్గిన తర్వాత ఇందులో స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్ ని వేస్తున్నాను. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ని వేసి ఇంకొక నిమిషం ఉడికించి స్టవ్ ఆపేయండి. ఇది పూర్తిగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్ లో వేసి 8 to 10 అవర్స్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 10 అవర్స్ తర్వాత చూస్తే కుల్ఫీ ఇలా నీట్ గా సెట్ అయిపోయి ఉంటుంది. దీన్ని డీమౌల్డ్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సర్బత్ ని మనం రెగ్యులర్ గా పూజకి యూజ్ చేసుకుని మందారం పువ్వులతో చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. కొన్ని ఎర్ర మందారం పువ్వుల్ని తీసుకొని పైన ఉన్న అండాశయం కాడల్ని కింద ఉన్న గ్రీన్ కాడల్ని తీసేయండి. ఈ పువ్వుల్ని ఒక గిన్నెలో వేసి బాగా కెళ్ళుతున్న వాటర్ ని వేసి 10 నిమిషాలు వదిలేయండి. పువ్వుల్లో ఉన్న కలర్ అంతా నీళ్ళలోకి సపరేట్ అయ్యాక పువ్వుల్ని తీసేయండి. తర్వాత రుచికి తగ్గ పంచదార పొడి, నిమ్మరసం ని వేసి బాగా కలుపుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్, కొన్ని సబ్జా గింజల్ని వేసి సర్వ్ చేసుకోండి. ఏంటి, చెరుకు లేకుండా చెరుకు రసమా? అదెలా అబ్బా? మీరు ఇలానే ఆలోచిస్తున్నారు కదా? అయితే ఈ వీడియోని చూసేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇది చేసుకోవటానికి తురుముకున్న బెల్లంని తీసుకోవాలి. కొద్దిగా అల్లం, పుదీనా ఆకులు, నిమ్మకాయ రసం, కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసి ఫస్ట్ కాస్త గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ ని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో కొన్ని ఐస్ క్యూబ్స్, ఈ చెరుకు రసం ని వేసి సర్వ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేస్తే చెరుకు రసం కాస్త చప్పగా అనిపిస్తుంది. సో ఐస్ క్యూబ్స్ ని చూసి వేసుకోండి. మీరెప్పుడైనా నన్నారి డ్రింక్ ని తాగారా? ఇది ఒకసారి తాగితే కూల్ డ్రింక్స్ జోలికి కూడా వెళ్ళం. అంత టేస్టీగా ఉంటుంది. పైగా బాడీని సూపర్ కూల్ చేస్తుంది. దీన్ని నన్నారి చెట్ల వేర్ల నుండి తయారు చేస్తారు. కొన్ని ప్లేసెస్ లో సుగంధి అని కూడా పిలుస్తారు. ఈ డ్రింక్ చేసుకోవటానికి గ్లాస్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చిన్న గ్లాస్ తో హాఫ్ గ్లాస్ నన్నారిని వేసుకోవాలి. అదే గ్లాస్ సైజ్ తో 1.5 గ్లాస్ సోడాని వేసుకోవాలి. సోడాని వేసుకుంటే అచ్చం కూల్ డ్రింక్ లానే ఉంటుంది. మీరు సోడా వద్దనుకుంటే చల్లని నీళ్ళని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని పిండుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడంటే రకరకాల ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి, కానీ 80s అండ్ 90s టైంలో ఈ పుల్ ఐస్ అంటేనే ఒక ఇమోషన్. నచ్చిన ఫ్లేవర్ ఐస్ కొనుక్కొని ఫ్రెండ్స్ తో కలిసి తినే ఆ రోజులు గుర్తొస్తేనే అబ్బా ఎంత మంచి రోజులు కదా అవి అని అనిపిస్తుంది. మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే ఆ రోజులు మనకి తిరిగి రావు, కానీ ఇంట్లోనే మనం పుల్ ఐస్ ని చేసుకొని ఆ తీయని జ్ఞాపకాలని షేర్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నాకు చాలా ఇష్టమైన ఆరెంజ్ పుల్ ఐస్ ని చేసుకున్నాను. రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మరి మీకు ఏ పుల్ ఐస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి.